కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ కలిసేందుకు పోయిండట. షెయి పార్టీకి షెయి ఇచ్చిన జీవన్ రెడ్డి సార్ ఇప్పుడు కారు పార్టీలో ఎడమకాలు పెట్టబోతున్నాడా ఎట్లా అంటే ఆల్రెడీ పెట్టినట్టే మాజీ సీఎం కేసీఆర్ సార్ను కూడా కలుసుడు అయిపోయిందట. కేటీఆర్ సారు బీఆర్ఎస్ బలగాన్ని వేసుకొని జగిత్యాలకు చేరుకొని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ ఇంటికి పోయిండట. కార్యకర్తలు జీవన్ రెడ్డి సారు ఎంట తిరిగే కార్యకర్తలు జీవనాలు సార్ ఇంటికి వచ్చిర్రట. ఇట్లా కారు దిగొచ్చి మాజీ మంత్రి కేటీఆర్ సారు మాజీ మంత్రి జీవనాలు సార్కు శాల్వగా అప్పిండు. ఆడున్న కార్యకర్తలంతా సీఎం సీఎం అనేసరికి కేటీఆర్ సారు సంబరపడ్డట్టే అనిపిస్తలేదు. అటు జీవన్ రెడ్డి సార్ అభిమానులు ఇటు కేటీఆర్ సారు అభిమానులు కీకెలు బొబ్బలు పెట్టుకుంటా నినాదాలు చేసిర్రు. జీవనాల సార్ను కూడా పార్టీలకు కావాలని రావాలని పిలిచినట్టే ఉన్నాడు కదా. ఇక తెలంగాణలో గట్టిగా నిలబడాలనన్నా అంతో ఇంతో పతార ఉన్న పార్టీ కావాలనన్నా అది కారు పార్టీ అన్నట్టు జీవన్ రెడ్డి సార్ కూడా చెయ్యికి చేతిచ్చి కార్లకు అలువెట్టినట్టే కానొస్తున్నది. ఇంతకు మరి ఏమన్నాడే అంటే ఈనుండ్రి పంట నష్టపోతే పంట పరిహారం ప్రయత్నం చేసిందని చెప్పంటున్నా. ఇలా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ప్రమాద బాధ పడ్డటువంటి ఒక రైతులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందని చెప్పంటుండే. మొత్తానికి కారు పార్టీలకు పోవుడు ఖాయమని చెప్పిండు కదా అయ్యా జీవన్ రెడ్డి సారు. మరి జనం కోసం మీరు కొట్లాడే నాయకునిగా జనాల నడుమల ఉండి పోరాటం చేసినా మంచిగుండు. కానీ ఇప్పుడు కారు పార్టీలకు కాలు పెట్టిండ్రంటే మీరు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సార్ లెక్కనే పదవి మీద ఆశతోనే పోయినట్టు కదా. అంటే సంజయ్ సార్ ఇట్లా పార్టీ మారితే వ్యభిచారం, మీరు చేస్తే సంసారం అవుతుందా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.